వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఒట్టి బుకాయింపులే అంటూ మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరొక వార్త చూసి ఈ తాలేంది తరుగులేంది అసలు అంటూ ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇక పెట్రోల్ బంకులకు వెల్లువెత్తుతున్నటువంటి 2000 నోట్లు అంటూ కూడా మనకి ఇక్కడ ప్రధానమైన వార్తగా ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మరొక వార్త చూసి ఇక దాగుడు మూతల దండాకోర్లా ఉంది, అవినాష్ అరెస్టుపై రోజంతా హైడ్రామాని కొనసాగిస్తున్నారు అన్నట్లుగా కూడా మరొక వార్త అయితే మనకి ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే 30% కమిషన్ సర్కార్ అంటూ రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఆ విషయాలు కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. ఇంకా అలాగే విపక్షాల ఐక్యతకు రోడ్ మ్యాప్ కూడా అంటూ మనకి మరొక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. ఇక ప్రసిద్ధ కథకులు కేతు అసమయం అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. సో అలాగే మరి సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కూడా కన్ను మూత అంటూ కూడా మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. సో అన్ని కూడా మనం డీటెయిల్గా చూసుకుందాం. ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక బంకులకు 2000 నోట్ల వెల్లువెత్తుతున్నంత ఇదిగా ఉంది అనేది ఎక్కడ చూసినా కూడా 2000 నోట్లు ఎప్పుడైతే రద్దు అనేది ప్రకటన చేశారో కేంద్ర ప్రభుత్వం, వెంటనే ఇంకా 2000 రూపాయల నోట్లపై మాత్రం పూర్తి ప్రభావం చూపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ 2000 రూపాయల నోట్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది. చాలా ప్రతిపక్షాలు కూడా చెప్తూ ఉన్నటువంటి అసలు రద్దు చేయడం ఏంటి, అసలు ప్రింట్ చేయడం ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది అంటూ కూడా దీనిపై కొంత మరి రద్దు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ప్రతిపక్షాలు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఏ కారణం చేతి ఇప్పుడు రద్దు చేస్తున్నారు అనేది కూడా లేకపోలేదు. సో అయితే ఇప్పుడు మాత్రం మొత్తంగా అయితే ఏం చేసినప్పటికీ కూడా ఇంకా ఒకసారి మరి ఆ నోట్ల రద్దు అని చెప్పిన తర్వాత ఇంకా అవి ఉన్నా కూడా మరి సెప్టెంబర్ 30th వరకు లాస్ట్ డేట్ ఉన్న నేపథ్యంలో ఇక అందరు కూడా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు కావచ్చు, మరి పెద్ద పెద్ద మాల్లలో కావచ్చు, అక్కడంతా కూడా 2000 రూపాయల నోట్లు ఇవ్వడానికే ఎక్కువగా మొక్కు చూపుతున్నారు అనేది మనకి క్లియర్గా ఫస్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఇచ్చినటువంటి వార్త. సో చూద్దాం. ఇక కోల్కతాలో అయితే 10 రెట్లు, ఇండోర్లో 5 రెట్లు పెరిగిన 2000 రూపాయల నోట్ల యొక్క వెల్లువ అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక 100 రూపాయల పెట్రోల్కి కూడా 2000 రూపాయల నోటే ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇంకా ఆ తర్వాత ఈ నోటు ఉన్నప్పటికీ కూడా చెల్లని కాగితంగా మిగులుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయల కోసం కూడా 2000 రూపాయల నోట్ని మారుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆల్రెడీ బ్యాంకు కూడా కొన్ని సూచనలు చేసింది, డిపాజిట్ ఎంతైనా చేసుకోవచ్చు, కానీ ఒక రోజుకి మాత్రం 20,000 వరకు మార్చుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గానే ఆర్బీఐ కూడా ప్రకటన చేసిన విషయం ఆల్రెడీ తెలిసిన విషయం. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఒట్టి బుకాయింపే అనే దానికి వచ్చినట్లయితే మనం ఇక పంచాయతీలకు సర్కారు బుకాయిలు లేవన్నది అబద్ధమే అంటూ కూడా మనకి ఇక్కడ మరి చెప్తూ ఉన్నారు. ఇక అలాగే 1,370 కోట్లు నేడు విడుదల చేస్తామన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వాటి విడుదలకు సంబంధించి ఇప్పటికే సర్పంచులు గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే ఆత్మహత్య యత్నాలు ఎక్కడికక్కడ ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ బుకాయిలింపులకు సంబంధించి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక బకాయిలపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు కూడా ప్రకటన చేస్తూ ఉంది అనేది కూడా మనకు ఒక వార్త అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అసలు బకాయిలే లేవంటూ సర్కారు ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఆందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అలాగే కేపీఎస్ల సర్వీసు క్రమబద్ధీకరణ అనేది కూడా మరి సీఎం కేసీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని విధి విధానాలకు ఆదేశం జారీ చేశారు అనేది కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. అలాగే కార్యదర్శుల పనితీరు అలాగే మదింపునకు కూడా జిల్లా కమిటీలు
ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది అనేది మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్ కట్గా ఇచ్చారు. అలాగే ఇంకా చూసినట్లయితే ఆపై రాష్ట్ర కమిటీ పరిశీలన చేసింది, సిఎస్కు తుది నివేదిక అందించారు. ఆ తర్వాతే రెగ్యులైజేషన్ ఉంటుంది అంటూ కూడా జేపీఎస్లపై సర్వీస్పై క్రమబద్ధీకరణ ఏకీగ్రవించారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మనం 13th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. కానీ మెయిన్గా అంటే ఖచ్చితంగా జేపీఎస్ల సర్వీస్ అనేది క్రమబద్ధీకరణ జరుగుతుంది అనేది మనకి మెయిన్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక సింగరేణి కార్మికులకు 19% ఫిట్మెంట్ అంటూ ప్రకటన చేశారు సీఎం కేసీఆర్. అలాగే కోల్ ఇండియా అనుబంధ సంస్థల కార్మికులకు కూడా 2021 జూలై 1 నుంచి వేతన సవరణ ఉంటుంది. కోల్ ఇండియా సీఎండి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సర్కార్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ మొత్తం అభివృద్ధి కేంద్రీకరించే విధంగా ముందుకు సాగాలి అన్నట్లుగా మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు అనేది తెలుస్తుంది. ఇంకా 21 రోజుల వరకు కూడా దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన రోజుకొక అంశంపై ప్రస్తావిస్తారు. రోజుకొక అంశంపై ప్రతి ఒక్కరు కూడా ప్రసంగిస్తారు. ఒక అంశాన్ని తీసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే అంశంపై ప్రసంగించడం కూడా అందులో ఒక భాగంగానే చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే అలా చెప్పడం వల్ల ఒక అంశంపైనే ఒక రోజంతా కూడా ప్రసంగిస్తూ ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి కూడా అది అర్థమవుతుంది, ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఈ విషయం చేరుతుంది. కాబట్టి ఇప్పుడు పార్టీ బలోపేతానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ముందుకు వెళ్ళడానికి కూడా ఎంతో సహకరిస్తుందనే విధంగా సీఎం కేసీఆర్ తీసుకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి నిర్ణయం అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఇంకా అసలు ఈ తాలేంది ఈ తరుగులేంది అంటూ మరి కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కేంద్రాల వద్ద జరుగుతున్నటువంటి ఈ తారతమ్యాలు, అసలు తాలు అంటున్నారు, ఈ తాలు తీసేస్తున్నారు, మరి తరుగు అంటున్నారు, ఆ యొక్క 7 కేజీల వరకు తీసేస్తున్నారు క్వింటాకు. ఇలా తాలు తరుగు అనుకుంటూ 10 కేజీల వరకు కూడా మొత్తం క్వింటాకు ఇలా తీసేసుకుంటూ పోతే మరి ఇంకా మేము తీసుకొచ్చిన వడ్ల ధాన్యానికి ఎంత మేర మాకు వస్తుంది, అసలే నష్టాలలో ఉన్నటువంటి రైతులకు అన్నదాతలకు ఇదొక బాధ కలిగించే విషయం అన్నట్లుగా ఇది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఈ విషయంలో మరి అందరు కూడా అక్కడ మరి తాలు తరుగు కంటే మేము ఇంకా అన్ని కూడా అగ్నికి ఆహుతి చేసుకోవడం బెటర్ అన్నట్లుగా కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొంతమంది అయితే ఇవన్నిటిని కూడా మరి మధ్యలో పోసేసి చుట్టూ నిప్పు పెట్టేసి అగ్నికి కాల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఇక్కడ మనకి ఇస్తున్నారు. ఇంకా ఈ తాలు తరుగు అనుకుంటే అన్ని తీసేస్తే ఇంకా ఏమొస్తుంది, చేతికి వచ్చేది ఏముంది అంటూ కూడా కనీసం పెట్టిన దానికి ఖర్చులు కూడా రానప్పుడు ఇంకెందుకు అమ్ముకోవడం అన్నట్లుగా కూడా రైతులు ఎంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా అలాగే మెయిన్ చూసుకున్నట్లయితే కాంటాలైనా సరే వడ్లు తరలించారా అంటూ అడుగుతున్నారు. అలాగే అన్నదాతల్లో పెళ్ళుబికినటువంటి ఆగ్రహం వ్యక్తమవుతూ ఉంది అన్నదాతలందరికీ కూడా. జగిత్యాల మహబూబాబాద్లోని ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి న్యాయం అయితే రైతుల పట్ల జరగట్లేదు అనేది మాత్రం అన్నదాతలు ఎంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎంతవరకు ఓర్పు పట్టాలి అంటూ మరి ఇటు సూసైడ్ ఆత్మహత్యలు చేసుకోవాలని కుటుంబాలను పోషించలేక పెట్టిన ఖర్చులు కూడా రాలేక ఇక్కడ పడిగాపులు కాసినప్పటికీ కూడా కాంటాల రూపంలో, తరుగు రూపంలో, తాళ్ళు రూపంలో అన్నీ కూడా తీసేసుకుంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం చూసినా రాష్ట్ర ప్రభుత్వం చూసినా ఆదుకుంటున్నాం అంటున్నారు. కానీ ఎక్కడ కూడా ఎవరికి ఎంత న్యాయం చేసిన దాఖలాలు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక పెట్టుబడి పోయిందన్న ఆందోళనతో కూడా జగిత్యాలలో ఒక రైతు ఆత్మహత్యత్నం కనీసం పెట్టుబడి పెట్టిన దాని ఖర్చు కూడా రాలేకపోయింది అంటూ మరి జగిత్యాల జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అలాగే తగ్గని ఎండలో సంగారెడ్డిలో కూడా 441 డిగ్రీలు ఉన్నాయి. ఇంకా అలాగే ఎండలు చూసుకున్నట్లయితే ఎంత ఎండల్లో కూడా వాళ్ళు పడిగాపులు కాల్చినప్పటికీ కూడా కొంతమంది రైతులు వాటన్నిటి కోసం అప్పులు చేసి మరీ వచ్చి అక్కడ పడిగాపులు కాల్చు 44 డిగ్రీల ఎండను సైతం లెక్క చేయకుండా అక్కడ ఉంటే ఎండకు సైతం కొంతమంది రైతులు అస్వస్థతకు గురవ్వటం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా రైతుల పక్షంగా మాత్రం ఎక్కడ న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇంకా అప్పుల బాధతో మరో 3 రైతులు కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుందంటూ రైతులను పట్టించుకుని అంటే సర్కార్కి విన్నవించుకుంటూ మరి రైతులందరూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి
దినపత్రికలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మరొక వార్త చూస్తే దాగుడుమూతల దండాకోర్ అంటూ అవినాష్ రెడ్డి యొక్క అరెస్టుపై కూడా ఇంకా అరెస్ట్ రోజంతా కూడా ఒక హైడ్రామా కొనసాగిస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో చూసినట్లయితే ఉదయాన్నే కర్నూలుకు సిబిఐ అధికారులు బయలుదేరారు. అవినాష్ అరెస్టుపై ఎస్పీతో సమావేశమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక సహకారానికి చేతులెత్తేసిన జిల్లా ఎస్పీ అరెస్టుకు అడ్డుకోవడానికి వైసీపీ శ్రేణులు స్కెచ్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది అంటూ కూడా ఒక హైడ్రామా కొనసాగిస్తున్నారు. తాగుడుమూతలు ఆడుతున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టుపై అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక ఆసుపత్రి వద్ద 2000 మంది మోహరించారు అంటూ కూడా విశ్వభారతి ఆసుపత్రి పరిసరాల్లో హైటెన్షన్ కూడా ఉంది. తన తల్లికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అనే కారణంగా మరి అవినాష్ రెడ్డి సిబిఐ విచారణ కూడా హాజరవ్వకుండా మళ్ళీ వెనుదిరిగి హాస్పిటల్కి వెళ్ళిన నేపథ్యంలో అక్కడంతా చుట్టూ కూడా మరి స్క్వాడ్ పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే పోలీస్ గెస్ట్ హౌస్లోనే సిబిఐ అధికారులు తాజా పరిస్థితి ఉన్నతాధికారులకు చేరవేశారు కూడా అంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇది ఒక హైడ్రామా అనుకోవచ్చు, లేకపోతే దాగుడుమూతలాడుతున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అరెస్టుకి మాత్రం వైసీపీ కార్యకర్తలు, వైసీపీ శ్రేణులు అందరూ కూడా చాలా అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డిని ఎక్కడికక్కడ మరి కాపాడుకునే ప్రయత్నాలు అయితే వైసీపీ ప్రభుత్వం చేస్తుంది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అవినాష్ రెడ్డి అరెస్టుపై రోజంతా ఎప్పుడు చూసినా కూడా ఒక హైడ్రామాలు కొనసాగిస్తున్నారు తప్పితే ఒక కొలిక్ అయితే రానివ్వట్లేదు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అన్ని కూడా మనం సెకండ్ పేజీలో చూసుకోవచ్చు. అలాగే ఇక గడువు ఇవ్వండి అంటూ సిబిఐ ముందుకు వెళ్లకుండానే వారం మినహాయింపు ఇవ్వండి అంటూ సిబిఐ ముందుకు వెళ్లకుండానే ఒక లేఖ రాస్తున్నారు అన్నట్లుగా ఇచ్చారు. సుప్రీంను ఆశ్రయించిన అవినాష్ రెడ్డి బెయిల్పై 6న హైకోర్టు విచారణ ఉంటుంది. అలాగే ఆదేశాలు ఇవ్వాలని కూడా అభ్యర్థన చేస్తున్నారు. 6వ తారీఖు వరకు నాకు ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా కొంత ఆయన అభ్యర్థన చేస్తున్నట్టు కూడా ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా గడువు ఇవ్వమని అయితే కోరుతూ ఉన్నట్లుగా తెలుస్తుంది 6 వరకు. సో మరొక వార్త మనం చూసినట్లయితే 111 జీవో ఏరియాలో జీవో 168 రూల్స్ అంటూ మనకి మరొక వార్త అయితే కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నట్లుగానే లేఅవుట్ అలాగే భవన నిర్మాణ అనుమతులు ప్రత్యేకమైన నిబంధనలు అంటూ ఉండవు అంటూ కూడా ఇచ్చారు. అలాగే గ్రీన్ సిటీ పాలసీ ఆ ప్రాంతంలో లేనట్లేనా అంటూ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా మనం చూడొచ్చండి. అలాగే పక్కాగా అమలుకు సర్కార్ ప్రణాళికలు చేస్తుంది, ఇంకా విడుదల కానీ మార్గదర్శకాలు అంటూ కూడా 111 జీవోకి సంబంధించి మరి అక్కడంతా కూడా నిర్మాణాలు, భవన నిర్మాణాలకు సంబంధించి మరి గ్రీవెన్ సిటీ పాలసీకి సంబంధించి ఆ లేఅవుట్లకు సంబంధించి అంతా కూడా ఎటువంటి నిబంధనలు అయితే ఇంకా అమల్లోకి రాలేదు. ఒకవేళ మార్గదర్శకాలన్నీ అమలైనప్పుడు వాటికి సంబంధించి డీటెయిల్స్గా తెలుసుకోవచ్చు అన్నట్లుగా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే కొన్ని రూల్స్ అయితే 168 రూల్స్ అయితే ఉన్నాయి 111 జీవో రద్దుతోటి అనేది మనకి ఇచ్చారు. అలాగే ఇంకా 30% కమిషన్ సర్కార్ అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నినాదమే అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అలాగే కర్ణాటక తరహాలోనే ముందుకు దశాబ్ది దగా పేరిట ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జూన్ 2న సోనియాకు థ్యాంక్స్ అంటూ టీపీసీసీ విస్తృత భేటీలో నిర్ణయం తీసుకున్నటువంటి సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తారు అంటూ కూడా చెప్తున్నారు. ఇక పార్టీకి నష్టం చేస్తే చర్యలు ఉంటాయి అంటూ ఠాకరే కూడా వివరిస్తూ ఉన్నారు. అలాగే పార్టీలో కొవ్వొత్తులు ఎవరు కూడా లేరు అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. జీవో 111 రద్దు వెనుక కూడా లక్షల కోట్ల కుంభకోణం ఉంది అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. అలాగే ఈ పరిధిలో కేటీఆర్, కవిత, హరీష్ అందరి భూములు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. 80% భూములు కేసీఆర్ బంధుగుణాలకే ఉన్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 80% వరకు కూడా భూములన్నీ కూడా కేసీఆర్ బంధువులకే ఉన్నాయి అన్నది కూడా చెప్తూ ఉన్నారు. ఇక జీవో రద్దుతో హైదరాబాద్ నగరానికి వరద ముంపు అంటూ కూడా చెప్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సో ఇంకా వీటికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం 12th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కేసీఆర్ విశ్వాస ఘాతకుడు అంటూ కూడా చెప్తున్నారు మంత్రి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. చూద్దాం రాష్ట్రం కోసం గళమెత్తిన సమస్యపై విమర్శల అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు యత్నం చేస్తున్నారు. ఇది సార్ ఇది కాదు అంటూ చెప్తూ ఉన్నారు. ఇక 60% సర్కార్ అంటూ బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు. ఇక వైఫల్యాలపై 30 నుంచి
30 ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కొన్ని తీర్మానాలు చేసుకున్నారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇటు బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు సర్కార్పై విమర్శలు కావచ్చు, ఇటు ఎవరి పార్టీలు వాళ్ళు ముందుకు నడిపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు 30% అని ఇలా రకరకాల ప్రయత్నాలు ఎవరికి వాళ్ళుగా చేసుకుంటున్నారు. 111 రద్దుతోటి ఎవరికి ఎంత ఒరిగింది ఏంటి, తర్వాత వర్షాలు వరదలు వచ్చినప్పుడు మరి హైదరాబాద్ మహానగరం ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క భూములన్నింటినీ తీసుకోవడం వల్ల, ఆక్రమించుకోవడం వల్ల అనే దానిపై కూడా పూర్తి సమాచారం మనకి 12th పేజీలో ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. అలాగే ఇంకా మనం చూసినట్లయితే విపక్షాల ఐక్యతకు రోడ్ మ్యాప్ అంటూ ఇచ్చారు. దానికి సంబంధించి ఖార్గే, రాహుల్తో నితీష్ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశంపై చర్చలు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరో భేటీ అంటూ కూడా ఇచ్చారు. ఇక నేడో రేపో వేదిక, తేదీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ వెల్లడించారు ఈ విషయాలన్నింటినీ అంటూ కూడా మనకు చెప్తూ ఉన్నారు. దేశం ఏకం కాబోతోంది అంటూ మల్లికార్జున ఖార్గే కూడా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించి అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలపడుతుంది ఖచ్చితంగా అంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే శరత్ బాబు సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కన్నుమూత అంటూ మనకి ఎక్కడైతే ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన కనిపిస్తుంది. సో హైదరాబాద్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చెన్నైకి పార్థివ దేహాన్ని తరలించారు. నేడు అంత్యక్రియలు కూడా ఉంటాయి ఆయన స్వస్థలంలో అంటూ ఇచ్చారు. ఇక 250కి పైగా చిత్రాల్లో ఆయన విభిన్న పాత్రలు నటించారు అంటూ కూడా ఇచ్చారు. శరత్ బాబు ఒక జమీందారిగా ఎంతో మరి మంచి పాత్రలు పోషించారు అనేది కూడా, వెండితెర జమీందారి అంటూ కూడా ఆయనకు ఒక మంచి బిరుదు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఆయన కుటుంబానికి అనేక మంది, ఇంకా వెండితెర శరత్ చంద్రుడు అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇంకా వెండితెరకు ఒక చంద్రుడు లాంటి వాడు అనేది కూడా తెలుస్తుంది. ఎంతో సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పలువురు సినీ ప్రేక్షకులందరూ కూడా, సినీ ప్రముఖులు కూడా అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శిస్తున్నట్లుగా తెలుస్తుంది అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూసుకుందాం. సాక్షి దినపత్రిక చూసినట్లయితే ఇంకా జేపీఎస్ హ్యాపీస్ అంటూ క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం అనేది మనకు ఒక వార్త కనిపిస్తుంది. ఎకనామీపై ప్రభావం చాలా స్వల్పం అంటూ మరొక దగ్గర మనకి కనిపిస్తుంది. ఇక అలాగే కూలిన తెలుగు కథా సాహితీ శిఖరం అంటూ కూడా తెలుస్తుంది. అలాగే ఇక విలక్షణ నటుడు శరత్ బాబు ఇక లేరు అంటూ కూడా మనకి ప్రతి పేపర్లో కూడా యాస్ట్రీస్గా ఇచ్చారండి. అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూసుకోవచ్చు. కాళేశ్వరంతో కేసీఆర్ ఒక నదిని ఎత్తిపోశారు అంటూ కూడా ఒక వార్త అయితే మనకి సంచలనంగా కనిపిస్తుంది. ఇంకా ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్ చేస్తుంది అంటూ కూడా మనకి సాక్షి దినపత్రికలో ఇచ్చారు. ఎల్లో మీడియా ఎప్పుడు చూసినా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక భారత్ విశ్వసనీయ భాగస్వామి అంటూ ప్రధాని మోదీని సన్మానిస్తున్నటువంటి అధ్యక్షులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అలాగే ఒక దేశ ప్రధాని అంటూ కూడా మరి ఇక్కడ ప్రధాని మోదీని విశ్వసిస్తున్నారు. అలాగే ఇంకా చూసినట్టయితే 111 రద్దు పెద్ద కుట్ర అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎవరు పెద్ద కుట్రని అంటున్నారు. అలాగే కేసీఆర్ పెద్ద కుట్రతోనే ఇది చేశారు, కేసీఆర్ అండ్ కో స్వలాభం కోసమే ఈ జీవో ఎత్తివేశారు అంటే సిఎల్పి నేత భట్టి విక్రమార్క నేటి నుంచి ఆయన ఈ విషయంపై మాత్రం ఖచ్చితంగా నేను యథావిధిగా మళ్ళీ యాత్ర కొనసాగిస్తే ఈ విషయం పైన కూడా అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే ఇక ఆ జీవో రద్దు అణబాంబు లాంటిది అంటూ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఇటు బట్టి విక్రమార్క చూసినా ఇది 111 రద్దు పెద్ద కుట్ర అంటున్నారు. ఇటు రేవంత్ రెడ్డి చూసినది ఒక అణబాంబు లాంటిది అంటూ చెప్తూ ఉన్నారు. సో చూసినట్లయితే హైదరాబాద్ వరదల్లో మునిగిపోతుంది అంటూ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 111 రద్దు వెనుక అతి భారీ కుంభకోణమే ఉంది అంటూ పార్టీ తరపున నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేస్తామంటూ కూడా ఆయన కూడా సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. ఈ 111 రద్దు వెనుక మాత్రం ఎటువంటి కుట్ర లేకుండా ఇది జరగలేదు అంటూ మాత్రం మరి వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక కాళేశ్వరంతో కేసీఆర్ ఒక నదిని ఎత్తిపోశారు అనేది చూసినట్లయితే నాయకుడు తలుచుకుంటే సాధించే విజయానికి సాధించలేనట్టు ఏది ఉండదు, విజయానికి నిదర్శనం మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ ఇంజనీరింగ్ అద్భుతాలు అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. ఒక నాయకుడు ఏదైనా చేయాలి అని తలపెడితే మాత్రం అది సాధ్యం కాకుండా ఉండదు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సమావేశంలో ఆయన మరి ప్రారంభోపన్యాసంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన పంచుకున్నట్లుగా తెలుస్తుంది మంత్రి కేటీఆర్. కాళేశ్వరానికి
కాళేశ్వరానికి ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్ అంటూ కూడా ఆయన వ్యక్తపరిచినట్లుగా తెలుస్తుంది. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 10th పేజీలో చూడొచ్చు అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక జేపీఎస్సీ హ్యాపీస్ అంటూ క్రమబద్ధీకరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు అనే దానికి సంబంధించి చూసినట్లయితే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో లోగో ఆవిష్కరించారు సీఎం కేసీఆర్ అనేది కూడా తెలుస్తుంది. ఇక మహావీర్ ఆసుపత్రికి ఉచితంగా ఫీజు అలాగే స్థలం కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే డీటెయిల్స్ అయితే 5th పేజీలో మనం చూడొచ్చు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే పనితీరు ప్రామాణికంగా విధి విధానాలు ఖరారు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. అలాగే పనితీరు మదింపునకు కూడా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. కమిటీలో అదనపు కలెక్టర్ అలాగే ఎస్పీ జిల్లా అటవీ అధికారులు కూడా అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే కలెక్టర్ ప్రతిపాదనల పరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ తీసుకోనున్న ప్రభుత్వం అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో మనకి ఇంకా చూసినట్లయితే కూలిన తెలుగు కథా సాహితీ శిఖరం అనేది ఒక వార్త అయితే కనిపిస్తుందండి. రచయిత కేతు విశ్వనాథరెడ్డి కూడా కన్ను మూశారు అంటూ కూడా ఆయన మనకి ఒక స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించారు. ప్రధాన పేజీలో మాత్రం మిగతావన్నీ కూడా 2వ పేజీలో మనం చూడవచ్చు డీటెయిల్స్గా అంటూ మనకి ఒకటి ఇచ్చారు. మొత్తంగా అయితే ఆయన ఒక తెలుగు సాహితీ శిఖరం అని చెప్పుకోవచ్చు ఆయన గురించి అంటూ మనకి ఇచ్చారు. అలాగే విలక్షణ నటుడు శరత్ బాబు ఇక లేరు అనేది కూడా మనకి ఆల్రెడీ ఇంతకుముందు పేపర్లో కూడా చూసుకున్నాం. సిమాస్టీస్గా మనకి సాక్షులు కూడా ఇచ్చారు. ఇక కథానాయకుడుగా ప్రతి నాయకుడుగా మరి ఎన్నో గొప్ప నటుడుగా ఎన్నో బిరుదులు అందుకున్నటువంటి వెండితెర చంద్రుడు అంటూ కూడా ఇచ్చారు. వెండితెర జమీందారి అంటూ కూడా ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయంటూ కూడా మరి ఆయన ఇక లేరు అనేది సినీ ప్రేక్షకులందరికీ కూడా ఎంతో మరి బాధ కలిగించే విషయంగా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసుకున్నా మరి సేమ్ యాజ్ డీస్గా ప్రతి న్యూస్ కూడా సేమ్ యాజ్ డీస్గా ఇచ్చారండి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కాసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.